అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు కుటుంబం ఉండేది. అతని భార్య లక్ష్మి, వారికి 2 పిల్లలు. వాళ్ళ జీవితం పేదరికంలో ఉన్న ఆ తల్లి గుండె మాత్రం అపారమైన ప్రేమతో నిండిపోయింది. పిల్లలు ఎప్పుడూ కొత్త బట్టలు, కొత్త బొమ్మలు కావాలని కోరుకునేవారు. లక్ష్మి దగ్గర డబ్బు లేకపోయినా తన ఆకలిని మరచి వారి కోసం దాచుకొని మరీ అన్నీ వారికి సమకూరుస్తూ ఉండేది. ఒకరోజు పండగ వచ్చింది. లక్ష్మి తనకేం కొనుక్కోలేదు, కానీ పిల్లల కోసం కొత్త బట్టలు కొనిపెట్టింది. అమ్మ త్యాగం ఎవరికీ కనిపించకపోయినా ఆమె హృదయం ఎప్పుడూ ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెద్దయ్యారు, చదివారు, పట్టణానికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించారు. తల్లిదండ్రుల కష్టాలన్నీ మర్చిపోయి వారిని గ్రామంలోనే వదిలేశారు. ఒకరోజు లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె తన పిల్లలను ఒక్కసారైనా చూడాలని కోరుకుంది, కానీ వాళ్ళు బిజీ బిజీ అని రాలేకపోయారు. ఆ తల్లి లక్ష్మి చివరి శ్వాసలో ఒక మాట చెప్పింది: నా పిల్లలు సంతోషంగా ఉంటే అదే నాకు పండగ. అమ్మ త్యాగం అపరిమితం, ఆమె గుండె విలువ అమూల్యం. ఎంత బిజీ అయినా తల్లిదండ్రులని మరవకండి, ఎందుకంటే వాళ్ళతో గడిపే సమయం తిరిగి మళ్ళీ మనకి రాదు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.